బోర్డ్స్ పైన డస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. నేనైతే ఎప్పుడైనా పైనే తుడిచేస్తున్నాను. ఊరు నుండి వచ్చేసరికి ఒక 15 డేస్ లేకపోయేసరికి మొత్తం ఇంకా డస్ట్ ఎక్కువైపోయిందనమాట. ఇదిగోండి ఇంకా డస్ట్ అనమాట ఎలా ఉన్నాయి లోపల. ఇంక ఇందులో అదే ఇత్తడి సామాను, స్టీల్ సామాను అన్నీ ఇందులో ప్యాకప్ అనమాట. ఇవన్నీ కవర్లో పెట్టేశాను. ఇంక ఇవన్నీ తోమ పెట్టాలన్నమాట. ఒకసారి మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటేనే మంచిది. ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ వరకు సామానే ఉన్నాయి. ఇంకా అటువైపు వచ్చేసరికి ఇంకా లగేజ్ బ్యాగ్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకెళ్లే బ్యాగ్లు అటువైపు ఉంటాయి. ఇక్కడ వరకు సామానే ఉన్నాయన్నమాట. ఇవైతే పూజ చెంబ అంటారు కదా, దేవుడి దగ్గర పెట్టాల్సింది. గత రోజు తోమలేనని చెప్పేసి వాడడం లేదు. ఇదైతే దీన్నైతే మేము మట్టు కంచం అంటాము. ఇది పెళ్లిలో అయితే బాగా యూజ్ అవుతుంది. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు బాగా యూజ్ చేస్తాను అనమాట. ఇది వాటర్ వేసేసి ఫ్లవర్స్ పెట్టేదాను. ఇక్కడైతే ఆ ప్లేస్ అక్కడ లేదని చెప్పేసి బరువు అనమాట, చాలా వెయిట్ ఉంటుంది ఇది. అప్పుడు నేను పేపర్ వేయకంటే పెట్టేసినట్టున్నాను. ఈసారి చూడాలి పేపర్ వేసేదైనా పెట్టాలనుకుంటున్నాను. డస్ట్ చూడండి ఎంత ఉందో. గిన్నెలన్నీ అయితే బయట పెట్టేశాను తోమడానికి. ఇవి ఓన్లీ బెడ్రూమ్లో పైన కబోర్డ్స్ చూపించాను కదా, దాంట్లో ఉన్న సామాన్లు. ఇంకా అలాగే కిచెన్లో అయితే తర్వాత తోముతాను. ఇవి అయిపోయిన తర్వాత అవన్నమాట తీస్తాను.